Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. ఏంది టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది, అది ఇంకా భలే ఉంది, పో కింద పో. ఏమి నువ్వు నాకే మనసు బాగాలేక పైనకి వచ్చినా, నువ్వు కింద పో. నువ్వెందుకు పైకి వస్తావు నాకు అర్థం కావడంలే. వచ్చినా ఓ ఏంది 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 ఏంటాడా ఏంద్రా ఏమి మనసు బాగాలేదు పోరా, పో. నీకు ఎందుకు ఊరికి అన్నిటికీ చూసుకుంటా? ఏంది ఏమి నువ్వు కానకలేమన్నా కానకరాలు చూడడా ఎవరు ఎవరు ఉన్నారు నీకెందుకు? నువ్వు పో, నా మనసు బాగాలేదు, నేను ఏదో ఎక్సర్సైజ్ చేసుకుంటాను. మేము కూడా చేస్తున్నాం ఎక్సర్సైజ్. నువ్వు రేపు వచ్చి చేసుకో, ఈరోజు మాత్రం వదిలే. ఇప్పుడు చెప్తాడు ఆ బాబాకి ఎక్సర్సైజ్ చేసేవాళ్ళంటే ఇష్టం అంట, అందుకు నువ్వు దయచేసి మధ్యలో ఇన్వాల్వ్ కావద్దు. ఇంకా అది ఎక్కి చేస్తావేమనుకోండి, కనపడేది అట్లా. నువ్వు ప్రతి దాంట్లోకి నువ్వు ప్రతి దాంట్లోకి ఎక్కేది చేసి ఆ బాబు టీషర్ట్ ఇప్పితే ఇంకా ఇష్టం అంట, నువ్వు మళ్ళీ బాడీ చూపించే ప్రోగ్రాంలు పెట్టుకోవద్దు. టీషర్ట్ ఇప్పితే మంచిదంట, నేను ఎటు ఇప్పలేకపోతాను, నువ్వు ఇప్పే ప్రోగ్రామ్ అయితే పెట్టుకోవద్దు. నీకు తెలిసే వెళ్దు, ఆ బాబు ఉండేది ఆడ కాదు. ఏ ఫ్లోలో చెప్పేసి వద్దురా, ఆ బాడీ చూస్తే ఖచ్చితంగా పడిపోతారు. నా మాట వద్దు. ఆ బాబు ఇంకా నిక్కర్తో ఉండేది ఇష్టము, నువ్వు నిక్కర్ వేసుకురాలే. వద్దురా, ఆ బాడీ చూస్తే ఖచ్చితంగా పడిపోతారు. నా మాట వద్దు. ఆ బాబు ఇంకా నిక్కర్తో ఉండేది ఇష్టము, నువ్వు నిక్కర్ వేసుకురాలే. రే ఎవరైనా పడిపోతారు ఆ బాడీ చూస్తే. దయచేసి పోటీకి రాదు. ఇంకా నువ్వు నిక్కర్ వేసుకోలేకపోతే సరిపోయి ఆ బాబు ఇటు నిక్కర్లు వేసుకుని ఎక్సర్సైజ్ చేసేవాళ్ళని ఇంకా ఇష్టం అంట. మంచి పని నిక్కర్ వేసుకోలే. వేసినావా? అమ్మతోడు కొడతా నువ్వు నిక్కర్తో కింద చేస్తే. నీకేమైనా కొద్దిగానే ఉండాలిరా, కొద్దిగానే ఉండాలి కదరా. ఏదన్నా పోటీకి అంతగా వస్తారా, బాడీ చూపిస్తారు ఎవరైనా అట్లా. వద్దురా, ఆ బాబు నిక్కర్ ఇప్పేస్తే ఇంకా ఇష్టం అంట. మళ్ళీ ఎట్లుంటివి నువ్వు? టీషర్ట్ ఇప్పమంటే ఇప్పుతివి, ప్యాంట్ ఇప్పమంటే ఇప్పుతివి, నిక్కర్ కూడా ఇప్పు. మూర్చపోయేదట్లు కొడతాను. తమాషలు చేయకోకుండా నోరు మూసుకొని కూర్చో. చూపిద్దనని చూపిద్దు, ఎక్సైజ్ చేయొద్దు. ఇది మంచిది కాదు, ఏదైనా జరగచ్చు. వద్దురా, వద్దు నా మాటిను. రే వద్దురా, ఎందుకు? వాళ్ళేమో పడిపోయేటట్లున్నారు కదరా నాయన. ఎక్కడో నా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయిందిరో. కాదు, ఇక్కడ చూడు, నీకు ఇద్దో వేరే కాలేజీ కాడికి పిలిచిపోతా కావాలంటే ఈడ మాత్రం చేయొద్దు. ఎందుకంటే చాలా మంచోళ్ళు కాదు వాళ్ళోళ్ళు చాలా మంచోళ్ళు కాదు. నా మాటిను. అదే పెట్టుకోలేవు, తలకాయ మీద పెట్టుకోలేవు. అది వద్దు పెట్టుకోలేవు. ఎందుకు ఈ నవ్వు? నువ్వు ఏదని చెప్పిండేది? నీకేం మెడిదబుల్ తినేకి రాసుకొచ్చినట్లుంది. ఇది బాడీయా? ఎట్టేస్తాను, ఎటు చూపిస్తాను?
టెంకాయలు టెంకాయలు బాడీ ఎవరు చూపిస్తున్నావు? అది ఎవరు కాల మీకు ఎవరు కాల ఈడు బాడీ చూపిస్తున్నాడా మా చెల్లికి? మీ చెల్లి మరి ఎక్కడ ఏండ్లు నేను నా అప్ప నేను ఓన్ చేస్తాను ఏం చేస్తాను? ఏం నా నువ్వు నేనైతే టెంకాయలు మాగినాయా టెంకాయలు వీగకి నీళ్లు ఉన్నాయని చూసేకి వచ్చిన టెంకాయలు మాగినాయా టెంకాయలు వీగకి నీళ్లు ఉన్నాయని చూసేకి వచ్చిన నేను అన్నా ఇప్పుడు నీ బట్టలు ఎట్టా ఉన్నాయి? ఈ బట్టలు చూడు, బట్టలు వాడు ఇడిచిపెట్టేసినాడు జీవితాన్ని పెట్టేసి ఇలా చూపించాలా? చూపించాలా బట్టలు ఇప్పి ఎక్సర్సైజ్ అంటే బట్టలు వేసుకొని చెయ్యాలా, బట్టలు తిప్పేసి కాదు. వెనకాల పడేసినాడు బట్టలు ఆడికి అడిగిన మరి ఎందుకు అలా చేయాలా? ఫ్యామిలీస్ ఉండే ఇళ్ళని ఎందుకలా చెయ్యాలా? ఎక్సర్సైజ్ కాదు ఇది ఏంటి నిన్ను చేస్తాను అర్థమైందా? ఏం చేస్తాను? వాళ్ళు ఏమడుతారు తెలుసా? అప్పుడు ఎక్సర్సైజ్ ఎప్పుడు చేస్తాను అని అడుగుతారు. ఎక్సర్సైజ్ నార్మల్ చేస్తాను. నార్మల్ చేస్తే ఇంత బాడీ చూపి కండ ఇది కండ, ఇది కండ కండ. ఇది కండ, ఇది కండ ఏంది బాడీ బాడీ ఎవరు చూపిస్తానా? మా చెల్లికే. కాదు ఒక నిమిషం మాట్లాడు. ఎవరు నువ్వు బట్టలు వేసుకొని నువ్వు బట్టలు ఇప్పేందుకు బట్టలు వేసుకొని చెయ్యి. నార్మల్ నాకు అలవాటు ఇట్లా. ఇంత ముందే సాయంత్రం కాలనీలో బట్టలు ఇప్పాలి పైన ఎక్కి మిద్ది పైన ఎక్కి బట్టలు ఇప్పి ఎక్సైజ్ చేస్తున్నారు. ఎవరంటే ఎవరో నాకు తెలియదు అనుకున్నా. నేను అదే కలిసి వాళ్ళని పట్టిద్దామని చెప్పి నేను కట్టుకున్నా. ఏ కొట్లమాడా నువ్వు ఏం చెప్పిన నువ్వు? ఏం చెప్పినా మమ్మల్లా ఏం చెప్పినా ఏం చెప్పిన ఎక్సర్సైజ్ అండి నువ్వు ఎక్సైజా అంటే నార్మల్ చేస్తా తెలుసా నీకే? నువ్వా? ఆమరా నేను ఇంతవరకు చూడలే. బట్టలే బట్టలే బట్టలు నేను లేకుండా ఇంతవరకు చూడలే నువ్వు చేస్తే ఎక్సైజ్ ఎలాగా? చేసేది. బట్టలు బట్టలు ఆడి ఇసిరేసి ఇదేదో క్లబ్ డాన్స్ బారో ఏదో పబ్ అన్నట్లు ఎగురుతాను. నేను అడిగి తమ్ముడు నేను బట్టలే నా ఇష్టం నేను చేస్తాను నా ఇష్టం నేను చేస్తాను చేసుకో. ఎవరు కిటికీలు మూసుకోవాలా ఏంది? కిటికీలు మూసుకోవాలా ఏంది? నువ్వేదో వేసుకోవచ్చు బట్టలు, నువ్వు వేసుకోవచ్చు కదా బట్టలు. అవసరం నువ్వు చెప్పాలా ఇప్పేది కూడా పెద్దోళ్ళు లేరా ఎవరు? ఎందుకు లేరు? పిలిపి. మీకు చెల్లి ఎందుకు లేరు? పిలిపి. మీకు చెల్లి లేదా? మీకు చెల్లి లేదా? చెల్లి లేదు. అక్క లేదా? చెల్లె ఉన్నారు అక్క లేదా? నీకు అవసరం నీకు అక్క లేదా? రే మనం ఇంత దూరం వచ్చిన వాళ్ళము ఆ ఇప్పుకొని మిద్దుల పైన ఎగిరి బిత్తలు నువ్వు నాటకాలు చేద్దురా నువ్వు ఏమొస్తుంది ఎవరైనా ఇప్పి చూపిప్పా అని అడిగితే ఇప్పి చూపించుకో. నువ్వు ఊరికి అందరికీ ఎందుకు చూపిస్తాను? ఎవరు చూపించాను ఎక్సర్సైజ్ ఇది ఏం ఎక్సైజ్? ఎక్సైజ్ బట్టలే ఉండు. ఏం ఎక్సైజ్ నీకు తెలుసు చెప్పు. బాడీ మసాజ్, నైట్ మసాజ్, తిక్కల మసాజ్, బాడీ మసాజ్ అన్ని రోతెవరాలే తెలుసు వీనికి. అందుకే మీకు తెలుసు కాబట్టి తెలుదా ఏం తెలుసు? ఎక్సర్సైజ్ అవే ఉండేది బాడీ మసాజ్ ఎక్సైజా? మళ్ళా ఇంకోటి ఏంది? తిక్కల సైజు తిక్కలు మాట్లాడుంటే ఈడే. నువ్వు అట్లా కాదు నువ్వు ఏం నీ ప్లేస్ లో నేను నిజంగా నరికి పోగులు పెడతాంటే. నేను ఏదో టెంకాయలు పీక్కునే పని మీద వచ్చినా కాబట్టి బతికిపోయినాడు కానీ నీ ప్లేస్ లో నేనంటే బట్టలు చింపి ఇసిరి కొట్టి మిద్ది పైన వచ్చి బట్టలు వేసుకొని చేసుకో. బట్టలు వేసుకో. బట్టలు వేసుకో ఏది అసలు వాడు ఒక నిమిషము వేసుకుంటావు లేదా నువ్వు? బట్టలు వేసుకో కాదు, బట్టలు ఇప్పే మీ ఇంటికాడికి పిలిచే పోలు కట్టేసి కొట్టండి. బట్టలు ఇప్పే మీ ఇంటికాడికి పిలిచే పోలు కట్టేసి కొట్టండి. బట్టలు వేసుకో బట్టలు వేసుకోండి. అది కూడా ఇప్పే కాదు కరకరా అట్లా తీసిపోతాండి. ఆ నిక్కర్ కూడా పీకండి. నిక్కర్ కూడా పీకండి. నువ్వు ఎవరికి ఏం చూపిద్దామని బట్టలు ఇప్పేసి ఈడ నిలబడినావు. చూపించేది కదనా ఇది ఏంటి చూపిస్తావు? మా ఇంట్లో వాళ్ళు అందరూ చూడాలా నువ్వు చేస్తుంటే? కాదు మీ ఇంట్లో వాళ్ళకి సమస్య, కాలనీ అందరూ చూస్తున్నారు సమస్య. వాకిలు వేసేసుకుంటారు. నేను ఒక్కడిని అడుగుతున్నా. ఏంది అర్థం కాంది? ఏంది అర్థం కాంది? ఏంది అర్థం కాంది? అర్థం కాదేది అర్థమైతాను కదా నువ్వు చేసే రోతే వారాలు. ఏంది బట్టలు ఇప్పి అడిసిరుకొని ఎక్సర్సైజ్ అంట. ఎక్సర్సైజ్ చేస్తాండి. ఇది ఎక్సర్సైజ్ చేసినట్టు లేదు. నువ్వు వేసే స్టెప్పులు చూపిస్తారు ఎక్కువ
నువ్వు కూడా చూడమ్మా చెయ్యి ఎక్సర్సైజ్ ఏందో నేను చూపి ఒకసారి నిలబడు ఇదే ఎక్సర్సైజ్ ఏం తిప్పుతావు ఇది ఏంది? డీజెట్ ఇల్లు కదా ఎక్సైజ్ అవన్నీ వద్దు ఓడి చెప్తా నువ్వు ఎవరి కోసం చేస్తాను ఎక్సర్సైజ్ ఎవరిని చూసి చేస్తాను ఎక్సర్సైజ్ దేనికోసం చేస్తాను ఎక్సర్సైజ్ ఈ పొట్ట తగ్గేకి ఏముంది పండేసి తొక్కితే అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఎంతమంది వస్తున్నారు మీ వాళ్ళు 10 మంది వస్తారు 10 మంది పరంగారు ఎక్సర్సైజ్ బాడీ కదా కొట్టు దా కొట్టు 10 మంది వస్తున్నారు ఎందుకు చెడ్డ పేరు చెడ్డ పేరు ఏంటి చేస్తానా ఊరు నార్మల్ చేస్తాను కదా నిన్ను ఏంటి కదా అనవసరం కొడతాడు అబ్బా మేము టెంకాయలు బిక్కుని ఎక్కినాం నీకేం చేస్తున్నాడు బట్టలు ఇప్పేసి మా చెల్లి చదువుకుంటా అంటే మీ చెల్లిని బాడీ చూపిస్తున్నాడు మీ చెల్లిని ఆ పక్క తిరిగి చదువుకోమను లేకపోతే ఇంకో రూమ్ లో కూర్చొని వాడు యోగా వాడి ఆసనాలు ఈ ఆసనాలు వాడికి ఏమో ఉండేది వాడు చేసుకుంటాడు మీకే ఇద్దరు అలా చేస్తారా మా ఊళ్ళని పిలిపిస్తానా ఆగండి ఇక్కడే ఉండండి ఏంటండి యాడికి పోతాను ఇప్పుడు ఉండండి మీరు ఇక్కడే మా వాళ్ళు వస్తున్నారు ఇంతమంది వస్తున్నాడు 10 మంది వస్తున్నారు 10 మంది కాదు వీడి బట్టలు ఎలాగా ఇప్పిండ్రు వీడి బట్టలు ఇప్పి ఇలా అంటారు ఎవరిని పిలిపిస్తావో పిలిపించుకో ఎంత మందిని పిలిపించుకో మేము ఊరు ఇడిచిపోయే లోపు ఓపెన్ చెప్తాను మొత్తం అందరిని లేపిపోతాం నువ్వు రెచ్చగొడుతున్నా కానీ నిజంగా వస్తారు ఇప్పుడు మా వాళ్ళు వస్తున్నారు కాదని విడిచిపెట్టి మనం విడిచిపెట్టాలా అంత ఓవర్ ఉండాలా వాడు చూడు కర్రీముఖం అమ్మ అమ్మకం వాడు చూడు కర్రీముఖం అమ్మ అమ్మకం విడిచిపెడితే మనం విడిచిపెట్టాలి నువ్వు ఇప్పుడేం విడిచిపెడదాం అనుకోండి ఇప్పుడేం విడిచిపెడదాం అనుకున్నావా నువ్వు ఎక్కువ చేస్తున్నావు అయితే అందుకే మా వాళ్ళు వస్తున్నారు లేకపోతే వీడైతే ఈడై ఉంటేనా ఈడు అంత ఓవర్ చేద్దు ఇప్పుడు ఏమంటావు నువ్వు పిలుచుకొని కాదా ఈడంటే పిల్లోడు ఇడిచిపెట్టేద్దాం అనుకున్నా నువ్వేంటి తగ్గేదిలే అంటున్నావు మా ఊళ్ళు వస్తారు నీకు తగ్గించేస్తాను నీకు టెంకాయలు బిక్తాను బట్టలు ఎందుకు నువ్వు ఎందుకు టెంకాయలు బీగేవానికి ఎందుకు పిలిపిస్తారు మీరు నీకు సాధన అయితే మీరు నువ్వు మొగోడైతే దీని మీద చూపి నువ్వు నా మీదకి ఎందుకు పిలిపిస్తావు జనాల్ని మరి నువ్వెందుకు వచ్చిండు మధ్యలో ఏంద్రా నువ్వు పిలిపి బ్రో వస్తున్నారా ఎవరు వస్తున్నారు చెప్పొద్దు 2-3 నిమిషాలు ఏంటంటే వాడు అట్లా దిగి పరిగెత్తి దౌడైతాడు నీ ఇట్లా బండి వేసుకెళ్ళిపోతుంది మీరు దొరికే టైప్ కాదు మీరు కట్టేసి కూర్చోపెట్టి మనుషులు పిలిపిస్తేనే దొరుకుతాం ములాజీ లేకుండా చెప్తాను ఇప్పుడు వాడిని ఇడిచిపెట్టాలనుకుంటావా నువ్వు ఇడిచిపెట్టావు కదా నువ్వు ఎక్కువ అవుతున్నావు ఇప్పుడు గొడవ చేస్తారు మా వాళ్ళు వచ్చి గొడవ ఎందుకు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటి మాట్లాడుతున్నావు మాట్లాడాలా ట్యాంకర్ పీక్కోడానికి వచ్చినాడు ట్యాంకర్ పీక్కున్నట్టు వచ్చినా కూడా నేను ఈ మ్యాటర్ దూరుతా మీ వాళ్ళు ఏం రూపాయలు చూస్తారు నేను చూస్తా దీని మీద ఏట ఎట్లా పడుతుంది కూడా చూస్తా టెంకాయలు నరికే కదా ఈ చెయ్యి అర్థమైందే 10 మంది నేను నరుకుతా ఇట్లా మా వాళ్ళు వచ్చి నీకు ఇలా వేస్తారు వేసుకోండి వాడిని ఎవడొద్దన్నాడు నా జోలికి వస్తే చెప్తాను కరెంట్ షాక్ పెట్టి ఈడే తీగ చుట్టి కిందకేస్తా ఊరేస్తా పిలుచుకొస్తా అని 30 భోజనానికి కూడా పోయేదట్లేడు
పొద్దాంగులు పిలుచుకొస్తా ఏది పిలుచుకొస్తాడు పిలుచుకొచ్చేవాడు అంటే అప్పుడే పిలుచుకురాలా ఎంతసేపు టైం పాస్ చేస్తాడా పై నుంచి ఈసారి లేకపోతే బయటికి పై నుంచి ఈసారి లేకపోతే బయటికి సపోర్ట్ చేస్తాను నువ్వు చివరిలో ఉన్నాడే మిద్ది పక్కన ఎత్తి ఇసురు పడే ఇసురు ఇసిరే ఇసురు పట్టుకో ఏమి అవులా ఏమన్నా వేసేయ్ ఇట్లా వేయాలండి ఎక్సర్సైజ్ ఎట్లా వచ్చినావు నువ్వు చెప్పు నువ్వు ఎక్సర్సైజ్ బాడియా చెప్పు ఎక్సర్సైజ్ బాడియా ఎందుకు వచ్చినావు చెప్తాడు ఇప్పుడు చెప్తాడు నీకు రాదు ట్రీట్మెంట్ ఇచ్చే నేను చెప్తాను కదా ఎవరు చూపిస్తాను తప్పే కదా నీకు ఇప్పుడు చెప్పు పైకి నిలబడి నీటి చెప్పు తప్పు అయిపోయిందన్న అలాగాడి చేయడం తప్పని చెప్పు బతని చెప్పు త్వరగా మళ్ళా మిద్దిపోయిన చెప్పు తప్పైపోయింది క్షమించిన ఇంకోసారి చేస్తావా ఎక్సర్సైజ్లు ఇంకోసారి చేస్తావా ఇంకోసారి గుడ్డలిప్పి కొడతా ఇంకోసారి ఇలా చేసి గుడ్డ ఇది కూడా ఇప్పేస్తా ఆల్రెడీ ఇప్పే ఉన్నాడు మా వాడు ఇది కూడా ఉండదు కాదు చాలా చూపి ఉండకుండా వద్దా నువ్వు రెచ్చగొట్టదు నువ్వు ప్రాంతం ఏదైనా ఏమే పరిపాలించేవాడు ఒకడే ఉంటాడు ఏ సైతాన్ కేజీఎఫ్ హీరోను మగధీరను ఏం టైప్ ఏం కాదు నువ్వు నేను మగధీర కేజీఎఫ్ టైప్ కాదు రమేష్ చౌదరి టైపు అర్థమైందా వాళ్ళు 20 మంది వచ్చినా నేను నుంచి ఎట్టు వెళ్ళిపోవాలి నాకు తెలుసు అంటే మీరు చచ్చిపోవాలా పూచిపోవాలా ఏమైనా అయిపోవాలా అని కదా ప్లాన్ అవును బాడీ నువ్వు చూపిస్తావు పోటీలో గెలిచినాడు కాబట్టి చూపిస్తాడు గెలిచినాడు పోటీలో గెలిచాం మేము ఇప్పుడు చెప్పాను చెయ్యదని చెప్పేది అలాగుండో వేసుకో బట్టలు వేసుకో గెలిచాం బాక్సింగ్ లో తెలుసా బాక్సింగ్ లేదు మా బాక్సింగ్ బాడీ చూపించు మా వాళ్ళు వస్తారా బాక్సింగ్ బాడీ ఏందినా ఇతను ఎవరు ఇతను ఆడ నుంచి వచ్చాడా వారమ్మ జీతం సరేలే మీ ఇంట్లో ఆ పక్క ఉండేది ఆ పక్క ఈ పక్క తీసేయరా ఏమైతుంది చూద్దాం చెయ్యి ఈ పక్కకి ఎక్కి చెయ్యి పైకి ఎక్కి చెయ్యి మీ వాళ్ళకి ముడ్డి చూపిస్తున్నాడు ముడ్డి చూపిస్తున్నాడు చూడు ముడ్డి చూపిస్తా ముడ్డి ఏ సైతాన్ ముడ్డి చూపించడానిక మేము ఉండేది ముడ్డి చూపించడానిక మేము ఉండేది ఏంటి అసలు నాకు ఎందుకన్నా టెంకాయలు బీకే నువ్వు కాదు మీ వాళ్ళు ఉన్నారా లేదా నువ్వు అసలు ఆ ఇంటోళ్ళో కాదా మా దాయిల్లో మళ్ళీ ఎందుకు అరుచుకుంటున్నావు పోయి జనాలు పిలుచుకొచ్చే చేత కాదా చూడు టైం అయింది డ్యూటీకి పోయినారా వస్తున్నారు నేను ఇప్పుడే వస్తారేమనుకుంటే నా ఇరికిచ్చేకేంద్రా నువ్వు ప్రశాంతంగా చూసుకుంటాను కదా ఏం చూస్తే ప్రశాంతంగా చూసుకుంటున్నాడంట నీకు ఏమనంటే డ్యూటీ నుంచి వస్తారంట నువ్వు మాత్రం ఏం చేయలేకపోతావు నువ్వు అసలు డైట్ చెప్తున్నాడు నేను ఒక్కని చాలు తోసేస్తున్నా ఏ నువ్వు జిమ్మాడే కదా దొబ్బు ఏదరా నీ జుంబాడి నీ జుంబాడి ఎందుకంటే రెస్పెక్ట్ ఇస్తానంటే లేదా వేసేస్తానంటే అంటే అట్లా కాదు బ్రో నేను ఏం చేశారు ముడ్డు చూపిస్తావా మాకు ఎవరు ఏ బ్రో ఏంది నువ్వేం చేస్తాను ఏం చేస్తానా వెయిట్ చేస్తావు జిమ్ చేస్తానా దా కొట్టు జుంబు పడి
ఇక జులుబాడి సరే సరే కానీ రా ఇక్కడ రా వాడు ఒక దెబ్బ కొడతాడు నువ్వు ఒక దెబ్బ కొట్టరా ఏమే కుట్ల మామిడా మన బాడీకి నా బాడీకి చూడు మళ్ళా జిమ్ అంటివి ఎక్సర్సైజ్ బాడీ అంటివి నువ్వు ఒకటి గుద్దు వీడు ఒకటి రా నీకేం రా కొట్టరా చేస్తావు కొట్టు కొట్టు చేతులు పెట్టుకో కడుపు గుద్దాడు ఒకటి పెట్టుకో మహేష్ బాబా ఏమన్నా ఎనకలు పెట్టుకో కొట్టు ఒక్కటే గుద్దు గుద్దురా వద్దురన్నా లేదు ఫస్ట్ మావాని గుద్దు గుద్దరా వద్దు కుట్టనంటే మరి తీసుకెళ్ళిపోండి నానా లేలే నానా లేలే తీసుకెళ్ళి వద్దునా వద్దు వద్దు నాని మెదినా మీరు కొట్టుకోవడంలే నాకు కొట్టుకునే వాళ్ళు ఉంటే నాకు టైం పాస్ అయ్యేది ఏమన్నా ఏమవులయ్యా మళ్ళీ నువ్వు ఎంతసేపు వస్తా డ్యూటీ నుంచి రావాలంట డ్యూటీ నుంచి రావాలంటే ఇప్పుడు తీసిపోయి మీ ఇంటికాడ కట్టేసుకో తర్వాత డ్యూటీ నుంచి వద్దు అప్పుడు కొట్టి ఇడిచిపెట్టండి ఏమని చాదనైతే పరిగెత్తే చూసి తీసుకో అట్లా బట్ట పడేస్తే తీసుకో బట్టలు పడేస్తే నువ్వే వాడు బట్టలు లేకుండా ఆ నిక్కర్ పట్టుకుని లాక్కుండా వచ్చేస్తాడు ఆ తెగిపోయిన మర్యాద పోతుంది చూసా నీకు ఎంత హెల్ప్ చేస్తాను నేను ఎంత హెల్ప్ చేస్తాను చూసినావా పదా మీరు బాండి ఇంకబా ఈ పడేస్తే నువ్వు ఎక్కడ ఏడపోతావు తెచ్చుకో బట్టలు ఎందుకు నిక్కర్ ఉంది కదా ఇదే చేస్తావు ఇదే చేస్తావు నీకు నువ్వు వస్తాను